నేను రాజకీయ జీవితానికి వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి మూసపేట కమలమ్మ గారు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 35 సంవత్సరాలు నర్రా రాఘవరెడ్డి గారే ఎమ్మెల్యేగా కొనసాగారు సిపిఎం పార్టీలో. అయితే మూసపేట కమలమ్మ గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు మందుల స్వామి గారే మా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మేము చూసుకోగలిగినాం. అది మా అదృష్టం. అందులో సాఫ్ట్ మంచి మనిషి మందుల స్వామి గారు చాలా మంచి మనిషి. ఎదుటివారి ఇబ్బందులను అర్థం చేసుకొని సాల్వ్ చేయగలిగిన వ్యక్తి మాకు ఇప్పుడు ఎమ్మెల్యేగా రావడం అనేది మాకు 100% మాకు సంతోషకరమైన విషయం. ఒక పాయింట్. రెండోది, కాంగ్రెస్ గవర్నమెంటు పెట్టిన 6 పథకాలు 100% రేవంత్ రెడ్డి గారు అమలు పరుస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు 2 అయిపోయినాయి. తను చేయగలిగిన చేతిలో ఉండబడిన పరిస్థితిని బట్టి 2 చేసింది, అయిపోయింది. ఇంకా 4 చేయాలంటే, ఒకటి రుణమాఫీ చేయాలి, రెండోది రైతు బంధు ఇవ్వాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ బడ్జెట్ 0 చేసిపోయింది. ఎలాంటి జీతాలు ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితులు 0గా ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో జీతాలు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితుల్లో, ఉద్యోగాలు బాగా టెన్షన్లో ఉన్న పరిస్థితుల్లో మొన్న పోయిన నెల జీతాలు 1, 2, 3 తేదీలలో పడిపోయినాయి. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఉద్యోగస్తుల విషయంలో సక్సెస్ అయింది. తర్వాత మహిళల బస్సు ఫ్రీ బస్సు దాంట్లో అలా సక్సెస్ అయ్యాడు. అయితే ఇట్లా సక్సెస్ అవుతూ పోతూ మిగిలిన 4 గ్యారంటీలు కూడా రేపు ఈ నెల చివరి వరకు లేకపోతే ఫిబ్రవరి 15 వరకు రైతు బంధు, రుణమాఫీ 2 కూడా అమలైపోతాయి. దానికి బడ్జెట్ కూడా సమకూర్చుకోవడం జరిగింది కాబట్టి అవి 2 చేస్తాడు. ఆ తర్వాత ఇండ్లు, ఎవరికి ఇండ్లు లేవు ఏంటనేది గతంలో టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు అట్లాగా విలేజ్ లెవెల్ సర్వే పెట్టిండ్రు, ప్రజల మధ్యలోనే నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి గృహ నిర్మాణం విషయంలో కూడా వెనకడ చేసే సమస్య లేదు. ఇక రెండో విషయానికి వస్తే, మా గ్రామం గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఉన్నారు, పేరుకు వాస్తవంగా సర్పంచులు ఉన్నారు అంటే ఉన్నారు అంతే. ఎవ్వరు కూడా ఉన్న దాంట్లో 2 అన్ఎడ్యుకేటెడ్స్, ఒక అతను ఎడ్యుకేటెడ్. ఇప్పుడున్న ప్రజెంట్ సర్పంచ్ ఆయన లోకల్లో ఉండకుండా, ప్రజల సమస్యలు తెలుసుకోకుండా, ప్రజల యొక్క ఇబ్బందులను తీర్చలేక ఆ రకంగా ఉంటూ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయలే. జనానికి అందరికి తెలిసిపోయింది ఆ విషయం. ఊళ్ళో ఉండి మన మధ్యన తిరిగేవాడే కావాలని కోరుకుంటున్నారు. రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను. పోటీ చేస్తాను, గెలుస్తాను. గత 10 సంవత్సరాలుగా కుంటుపడిపోయిన నా గ్రామ అభివృద్ధిని మా ప్రజల సహకారంతో, మా గ్రామంలో నాతో పాటు ఉండబడిన నాయకులతోటి నేను 100% మా ఊరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మండలంలోనే 24 గ్రామ పంచాయతీలలో మా గ్రామ పంచాయతీ నెంబర్ 1 గ్రామ పంచాయతీగా కూడా చేస్తాను. గతంలో నేను 15 సంవత్సరాలు సర్పంచ్ చేసినప్పుడు నేను 2 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాను. ఆ వయసులోనే 35 సంవత్సరాలకు వయసులో సర్పంచ్ని అయ్యి 2 సార్లు నేను అవార్డు పొందిన. ఇప్పుడు కూడా అదే రకంగా మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మేము మా గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మేము మా వంతు కృషి చేస్తాం. మాకు మంచి ఎమ్మెల్యే గారు ఉండు కాబట్టి వారి నుంచి నిధులు సమకూర్చుకొని కార్యక్రమాలు కూడా మేము టేకప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అహంకారం. విపరీతమైన డబ్బు సంపాదించిన అహంకారము. ఎవరిని కూడా గౌరవించే తత్వం లేదు. ఎవరిని పడితే వాళ్ళని రారా పోరా అనేది. అంటే మేము బయట వాళ్ళం ఎవరిని పోయేవాళ్ళం కాదు, మా పార్టీ వాళ్ళం. కేవలం టీఆర్ఎస్ వాళ్ళు పోయినా కూడా ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా గౌరవం ఇవ్వకపోయింది. ఆయన గౌరవం ఇవ్వకపోయినా కూడా ఆయన ఎమ్మడే ఎందుకున్నారంటే వీళ్ళకి యువతల బతుకుదెరువు లేదు. ఎందుకు లేదంటే ఏదో పొరపాటు పనులు చేసేసి డబ్బు సంపాదించుకోవాలని ఆయనకంటే ఎక్కువ తాపత్రయం ఉన్నవాళ్ళు కాబట్టి ఆయన ఏదన్నా కూడా పడ్డరు. ఏ మాట అన్నా పడుతూ ఆయన వెనకమ్మడే ఉంటూ వచ్చిండ్రు. ఆ కసి మొన్న ఎలక్షన్స్ తీర్చుకున్నారు వాళ్ళు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు కూడా తీర్చుకున్నారు. లేకపోతే 52,000 మెజార్టీ అంటే మామూలు మాట కాదండి. ఎప్పుడు 2,500 మెజార్టీ అట్లా బార్డర్ మీదనే ఉండేది టీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్యన. 52,000 మెజార్టీ అంటే నాట్ ఏ జోకర్. అంత పెద్ద మెజార్టీతో రావడం అంటే గాదర్ కిషోర్ గారి అహంకారం, ఆయన ప్రవర్తన. ఇది వాళ్ళకి టీఆర్ఎస్ కార్యకర్త లీడర్లే చెప్తారు ఆయన ప్రవర్తన ఎటువంటిది అనే విషయం. మేము విన్నాం. అంటే మీ అనుభవం మీరు అనుభవిస్తారు తీయండి అని చెప్పి. సార్, ఈసారి కూడా గాదర్ కిషోర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ నియోజకవర్గం ఏ విధంగా ఉండేది సార్? ఘోరాతి ఘోరంగా ఉండేది. వింటున్నారా? ఒక్క కార్యకర్త కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, చేయడం, అట్లా ఆ రకంగా ఉండేది. ఆయన గెలవకపోవడం అనేది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టం. ఆయన గెలవకపోవడం. సార్, కేంద్ర ప్రభుత్వం అంటారా సార్?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అంటే 2,000 రూపాయలు మోడీ గారి పైసలు అదొకటి మాత్రం కంటిన్యూగా రెగ్యులర్గా వచ్చినాయి. ఆ తర్వాత ఏ పథకం కూడా గ్రామానికి చేరలేదు. గ్రామ పంచాయతీకి ఎన్హెచ్ఎస్ నిధులు వస్తాయి కదా సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? వచ్చినా కూడా మాకు తెలియదు కదండి. గ్రామ ప్రజలకు ఏదీ తెలియదు, ఏ ఫండ్ వస్తుందో ఎంత వస్తున్నదో ఏందనే విషయం తెలియదు. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు, నేను గతంలో సర్పంచ్ చేసి చదువుకున్న వాడిగా నాకు తెలిసినంత వరకు మా ఊరికి దాదాపుగా 5 సంవత్సరాల 1,50,00,000 రూపాయల ఇన్కమ్ వచ్చింది. దానికి లెక్కలు లేవు, అడిగేవాళ్ళు లేడు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలంతా ఉండి ఎట్లయితే చేసిరో మా దగ్గర వార్డు మెంబర్లు వాళ్ళే, సర్పంచ్ ఆయనే, ఒక ఎంపీటీసీ ఉంటే మహిళ. ఆ మహిళని మీటింగ్కి వచ్చినా కూడా కేర్ చేయకుండా ఆమెను చిన్నతనం చేసి పంపించేసి మీటింగ్లో కూర్చోలేకుండా అటువంటి పరిస్థితులు ఉండే. సార్ మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేశారు, ఎలాంటి సేవలు అందించారు? నేను సర్పంచ్ ఉన్నప్పుడు 5 స్కూల్ బిల్డింగ్లు కట్టించిన, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించిన, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విగ్రహాలు పెట్టించిన, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు పెట్టించిన. నేను పెట్టించిన నీళ్ళే తప్ప ఇది లేదు. ఇప్పుడు మిషన్ భగీరథ ఇదంతా వేస్ట్. వాటర్ ప్లాంట్ పెట్టించినాం. ఇవన్నీ గ్రామాల్లో ప్రజలకు నిత్యావసరాల కోసం డెవలప్ చేసిన కార్యక్రమాలే తప్ప మేము ఇది వేరేగా చేయలేదు. సార్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు తేడాలు ఏంటి, అమలవుతాయా? ఆ గత ప్రభుత్వం చేసిన పథకాలు ఈ ఊరికి వచ్చినాయా, ఎంతమందికి వచ్చినాయి? ఒకటంటే రేవంత్ రెడ్డి గారు ఒట్టి మాటలు మాట్లాడే మనిషి కాదు. ఎలక్షన్ ముందర చూసినాం, సాధిస్తా అన్నాడు. ఏది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ సాధిస్తామన్నాడు, సాధించిండు. అదే ప్రకారంగా ఈ 6 పథకాలు కూడా సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 పథకాలను 100% అమలుపరుస్తాడు. కాకపోతే బడ్జెట్లు లేవు, లోడ్ బడ్జెట్లో ఉన్నది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇచ్చిన 100 రోజులలో తీరుస్తాం అనే మాట కొద్దిగా కావచ్చు, అనొచ్చు, కానీ ఇంకో నెల ఇంకో 2 నెలలు టైం పట్టవచ్చు బడ్జెట్ సమకూర్చుకోవడానికి తప్ప అమలుపరచడనే సమస్య అయితే లేదు. సార్ రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళు 14 సీట్లు కొడతామంటున్నారు. మరి పోటీ మీకు బీజేపీకి కాంగ్రెస్కి ఉంటుంది అనుకుంటున్నారా? నిజంగా వాళ్ళు 14 కొట్టుకపోతారా సార్? 14 కాంగ్రెస్ గెలుస్తుందండి. బీఆర్ఎస్కే కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, ఒక్క సీటు కూడా పోదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు, అవన్నీ చూసి ఆయన మీద నమ్మకంతో ఈనాడు టీఆర్ఎస్ను ఓడగొట్టేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చాడు. రేపు ఆయన ఏ పని అయినా సాధిస్తాడు అనే ఉద్దేశంతో జనం నమ్మకంతో 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్కు అప్పచెప్పడం ఖాయం జనం. సార్ ఇప్పుడు పాదయాత్ర మొదలుపెట్టిండు రాహుల్ గాంధీ గారు, ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు? రానున్న కాలంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి రాహుల్ గాంధీకి. జోడో యాత్ర పెట్టినప్పుడు దాని ప్రతిఫలం ఏందనేది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో యాత్ర ప్రారంభం చేసిండు. ఆ యాత్రతోటి కంపల్సరీ పార్లమెంట్లో ఎక్కువ సీట్లు సంపాదిస్తారు. తిరిగి మళ్ళీ రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావడం ఖాయం. సార్ ఈ 6 గ్యారంటీల మీద ప్రతిపక్షాలు ఇవి 100 రోజుల వరకు కూడా ఉండవు అని అంటున్నారు సార్. నిజంగా 100 రోజుల వరకు ఉంటాయా? ఇవి కొనసాగిస్తారు అసలు? నేను ఇప్పుడే చెప్పాను మీకు, 100 రోజులు కాక అంటే 100 రోజుల వరకే ఉంటే తర్వాత పోతాయి. ఎన్నికల వరకే ఉండే లేదు. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్న 5 సంవత్సరాల వరకు ఈ పథకాలు ఏవి కూడా ఆగవు. వింటున్నా, రైతు బంధు ఆగదు. రుణమాఫీ అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఇస్తారా లేదా అనేది అది గవర్నమెంట్ నిర్ణయం. మహిళలకు అనేది కొంత మార్పు చేయాలని అనుకుంటున్నారు. అందులో ఏ మార్పు జరుగుతుంది, గవర్నమెంట్ ఏ మార్పు చేస్తుంది అనే విషయం. ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల గవర్నమెంట్కు నష్టం జరుగుతుంది, మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రయాణంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పు చేర్పులు. తర్వాత రెండోది ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని కోరుకుంటున్నారు. దాంట్లో కూడా వాళ్ళకు కూడా వెసులుబాటు జరిగేటట్టుగా కొన్ని మార్పులు చేసేటట్టుగా ఉన్నది, అని అది ఏందని గవర్నమెంట్ నిర్ణయం. సరే ఇప్పుడు కేటీఆర్ గతంలో సర్పంచులకు మేము ఎలాంటి బాకీ లేదు, అన్ని బిల్స్ ఇచ్చేసాము అన్నారు. ఈ రోజేమో కరోనా వచ్చిన కాంచి ఇవ్వలేకపోయినాం, క్షమించాలని చెప్పేసి అంటారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? నిజంగా కేటీఆర్ గారు మాటలు ఎట్లుంటాయంటే, మా దగ్గర గాదర్ కిషోర్ గారి అహంకారపూరితమైన మాటలు ఎట్లున్నాయో కేటీఆర్ మాటలు కూడా అంతే. ఆయన ఏ పార్టీ అనుభవించినట్టు కేటీఆర్ గారు మొన్నటిదానికి అమెరికాలో ఉండి ఏదో కార్యక్రమాలు చేసుకొని వచ్చినవాడు తండ్రి రాగానే వచ్చి అలా అందరం ఎక్కి నేను మాట్లాడుతున్నా నేను అని చెప్పేస్తే ఏమంటాను చెప్పండి? ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నీ గవర్నమెంట్లో ఉన్నది. ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు? కరోనా వచ్చి నీకు అడ్డం వచ్చిందా? కరోనాలో నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినావు, నీ గవర్నమెంట్లో నీ ప్రజాప్రతినిధులు ఎంత సంపాదించినావు తెలదా? ఇవాళ ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తొందరపడి మీ మీద యాక్షన్ తీసుకోవట్లే, అన్ని రుజువులు కావాలని
కమిటీలు వేస్తున్నారు, ఈడీ వాళ్ళకి అప్పచెప్పిండ్రు, కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ పూర్తి వచ్చిన తర్వాత మీ మీద యాక్షన్ ఉంటుంది అంతే తప్ప ఎకాయికి పోయి వాళ్ళ మీద దాడి చేయాలనే ఉద్దేశం కాదు. రేవంత్ రెడ్డి గారికి బదలా తీసుకోవాలనే ఆలోచన లేదు. అవి యథార్థమా కాదని జనాన్ని చూపించాలి ఫస్ట్. అదనమాట ఆయన చేసేది. సార్ ఇప్పుడు నిజంగా రైతులకు మీ ప్రభుత్వం ఎలా చూడబోతుంది సార్? రైతులను అందరం ఎక్కించాలి, వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చేసి సంతోషంగా బ్రతకాలి, వ్యవసాయం అంటే నమ్మకం ఏర్పడాలి వాళ్ళలో అనే ధీమాతోటి వాళ్ళకు ఆశ కల్పించేసి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు ఒకటండి, 100 రోజులల్లో రైతుల కోసం 2 కార్యక్రమాలు తీసుకున్నారు. రుణమాఫీ ఒకటి, రైతు బంధు ఒకటి. ఈ 2 అమలు చేయడం అనేది ఖాయం. ఇంకోటి, రుణమాఫీ అనేది గతంలో ప్రకటించిండు, దఫాల వారుగానే ప్రకటించిండు. ఎగ్జాంపుల్, మా విలేజ్లో 25,000 వరకు రుణమాఫీ ప్రకటించినప్పుడు మా ఊళ్ళో రుణమాఫీ అయింది ఒకే ఒక వ్యక్తికి, ఒక్కరికి మాత్రమే అయింది. ఆ తర్వాత 50,000 వరకు ప్రకటించిండు, 32,000 వరకే ఇచ్చిండు. ఆ తర్వాత ఈటెల రాజేంద్రతో గొడవ పెట్టుకొని ఈ ఫండ్స్ మొత్తం అడవాలిపోయాడు. ఆ తర్వాత ₹1,00,000 అన్నాడు. ఇప్పుడే నేను పోయి వచ్చిన మా దగ్గర ఒక ఎస్సీ క్యాండిడేట్కు ₹1,00,000 రుణమాఫీ లిస్ట్ వచ్చింది, లిస్టులో ఆమె పేరు వచ్చింది. ఇవాళ పోయి చూస్తే అమౌంట్ రాలేదు. నువ్వేమిచ్చినట్టు? 4గురికి ఇచ్చినట్టు అయిపోతుందండి. పథకాలు మస్తుగా పెట్టావు, జనానికి అందని అటువంటి పథకాలు ఎన్నో పెట్టావు, కానీ అవి అమలు పరచలేనప్పుడు నీ పథకాలు దేనికి? అదనమాట. మీ అభిప్రాయం సార్? ధరణి నేను కూడా రైతులకు భూములను చూడండి, నా దగ్గర ర్యాక్లో మొత్తం మా విలేజ్ మొత్తం సర్వే నెంబర్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ధరణిలో ఎన్ని అవస్థలు పడుతున్నాం అంటే మేము వాళ్ళకు చేయించడానికి, వాళ్ళ ఉండబడిన భూమిని వాళ్ళ పేరు మీద మార్పు చేయడానికి ఎన్ని అవస్థలు పడుతున్నాం. ఎకరాల భూమిని నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆ పేరు మీద మార్పిడి చేయించుకున్న తర్వాత అందులో నుంచి 4 acres డిలీట్ అయింది. నేను ఎందుకు ఎప్పుడు రెగ్యులర్గా చూసుకునేవాడిని కాబట్టి చూసుకొని ఇమీడియట్ పోయి ఎంఆర్ఓ దగ్గర ఫైట్ చేస్తే అప్పుడు నాకు మళ్ళీ ఎక్కించారు. ఏ అన్ఎడ్యుకేటెడ్ రైతు పోయి ఎవగలుగుతారండి? ధరణి అంటే అంత మోసం. ధరణి ఏంటంటే కేవలం వాళ్లకు మేలు చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినది ధరణి తప్ప రైతులకు కానీ అన్ని విషయాలలో కాదు, ఏది కాదు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ భూమాత అనేది తీసుకొచ్చింది కదా సార్, దాని ద్వారా నిజంగా రైతులకు న్యాయం జరుగుతుంది అంటారు? జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే ఇంకోటి తెలుసా మీకు, గతంలో పటవారీలు పటేళ్ళు ఉన్నప్పుడే మంచి కార్యక్రమాలు జరిగినాయి. మీరు ఇంకోటి చూడండి, రాతపూర్వకంగా ఇవాళ కంప్యూటరైజ్ వచ్చింది, కానీ ఆ రోజులలో పటవారీలు పటేళ్ళు రాతపూర్వకంగానే ప్రతి సంవత్సరం పహాని రాసేవాడు. ఆ రోజుల్లో ఎకరానికి ₹1 ట్యాక్స్ తీసుకునేవాళ్ళు, భూమి మీద పన్ను తీసుకునేవాళ్ళు. ఎందుకు తీసుకునేది? నా భూమి నాకుందనే ధీమా రైతు కలగడానికి. ఇవాళ పన్నులే తీసేసినామంటే ఆయన భూమి ఆయనకు ఉందో లేదో తెలుస్తలేదు, మనకు యథార్థం కనబడుతుంది. ఆ ₹1 పన్ను తీసేస్తే వచ్చే లాభం ఏంది? నాకు 4 ఎకరాలు ఉంది, ₹4 కట్టిన, నాది నాకున్నది ఈ సంవత్సరం అనే ధైర్యం రైతు కలిగింది అప్పుడు. ఇప్పుడు అది లేదు. ఎందుకు తీసేసి ట్యాక్స్ తీసేసినా ఏది ఇబ్బంది ఏంది? ₹1,000 కోట్ల మందు కోసం పెట్టి, ఏది తాగడానికి మందు కోసం పెట్టి వాళ్ళని 1,000 కోట్లలో నష్టం చేయొచ్చు రైతులను, కానీ జనాన్ని ₹1 ట్యాక్స్ వసూలు చేస్తే వాళ్ళకి భూమి ఏందో వాళ్ళకు ఉన్నదని గ్యారంటీ నమ్మకం ఏర్పడే పరిస్థితి ఎందుకు తీసేసినట్టు చెప్పండి. ధరణిని భూమాత చేయడం వల్ల నష్టం లేదు. ఈ రికార్డులు మొత్తం సరి చేసేసి మళ్ళీ ఒకసారి అన్ని కంప్లీట్ సెట్ చేసి విలేజ్లలోనే కూర్చొని నీకు ఎంత భూమి ఉంది, ఏముంది, గతంలో ఏముంది, ఇప్పుడు ఏముందని చూసి సరి చేసి వాళ్ళ చేతిలో పెడితే మాత్రం ధైర్యంగా ఉంటారు. దానికి ₹1, ₹2, ₹5, ₹10 ఏదో ట్యాక్స్ వసూలు ఎకరానికి వసూలు చేస్తే తప్పులేదు. సార్ ఈ కాన్స్టిట్యున్సీలో ఎంపీ అభ్యర్థిని ఎవరిని ప్రకటిస్తే బాగుంటుంది? కాంగ్రెస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళేమో, అది బీజేపీ వాళ్ళేమో సార్ ఎవరు బోరనర్సయ్య గౌడ్ అంటున్నారు. దూదిమెట్ల బాలరాజు ఏమో బీఆర్ఎస్ తరఫున వస్తున్నాడు, కాంగ్రెస్ తరఫున కిషన్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా సార్, కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరైతే బాగుంటుంది మీకు? ఇప్పుడు బోరనర్సయ్య గౌడ్ గారు ఇంతకుముందు మాకు చేశాడు, ఎంపీ ఆయన చేసింది 0. ఎందుకంటే అంతా కేసీఆర్ ఆధ్వర్యం నడవాలి కాబట్టి, గుమస్తాగిరిలే కాబట్టి వాళ్ళు ఏం చేసే స్వతంత్రత లేక ఆయన చేయలేదు. ఆయన చేసిన వేస్ట్, ఇక మనం ఆయన మర్చిపోవాలి. బీజేపీ అనేది ఇక్కడ 0. ఇక కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ మహాసముద్రంలో ఎవరు అభ్యర్థిగా వస్తారు అనేది మేము ముందు ఊహించి చెప్పలేము, కానీ మా లోకల్ కాబట్టి, ఎందుకంటే మా ఎమ్మెల్యే మందుల సామిలే గారు ఈ నియోజకవర్గానికి సంబంధించిన లోకల్ వాడు కాబట్టి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా శాలిగౌరవరం మండలం లోకల్ సంబంధించినోడే కాబట్టి కంపల్సరీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తే మందుల సామిల్ గారి కంటే తంపింగా అధిక మెజార్టీ తోటి వారు గెలవడానికి అవకాశం ఉంది. సార్ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో సామేల్ గారు కాకుండా అద్దంకి దయాకర్ వస్తే గెలిచేవాడా?
అది కొద్దిగా క్రిటికల్గానే ఉండేది పరిస్థితి. ఎందుకంటే అద్దంకి దయాకర్ గారు గతంలో ఓడిపోయినప్పుడు ఆయన ఎట్లా ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడు అనే విషయాన్ని పక్కకు పెట్టినా కూడా ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఏనాడు కూడా నియోజకవర్గంలో ఎవరిని కలవలే. మా బాబు చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చిండు నన్ను వందలేయడానికి. వచ్చినప్పుడు అన్ని గ్రామాల కార్యకర్తలను పిలిపించిన, దయాకర్ గారు వస్తుంది రాండి అని. అందరూ వారిని ఎదురుగానే చెప్పిండ్రు, మీరు తిరగకపోతే బాగుండదు సార్, రాండి మండలానికి కనీసం ఒక 2 మండలానికి ఒకసారన్నా, కాన్స్టిట్యున్సీకి నెలకు 2 సార్లు అని వచ్చి తిరిగిపోండి సార్, తిరిగినప్పుడు ఒక రకమైన మీకు పేరు ఉంటుంది సార్ అంటే మంచి తప్పకుండా ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు. రాలే. దాంతో కార్యకర్తలకు చాలా నిరుత్సాహం వచ్చింది. దయాకర్ గారికి మనం కనుక టికెట్ వచ్చి ఉంటే కొద్దిగా క్లిష్టమైన పరిస్థితే ఉంది. దయాకర్ గారికి టికెట్ రావడానికి గాదర్ కిషోర్ గారు చాలా ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఆయన వస్తే నాకు ఈజీ అవుతుంది, అట్లా ప్రయత్నం చేసిండు అనేది కూడా టాక్. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఉంటారు సార్ ప్రజలలో? ఆయన ఎమ్మెల్యే లాగా ఉంటాడండి. మా మధ్యన ఉండే సొంత అభిమానిలాగా, సొంత ఆత్మీయులాగా, సొంత బంధువులాగా ఉంటాడు. ఆయన ఒక ఎమ్మెల్యే లెవెల్ ఫీల్ అయ్యే మనిషి కాదు. ఎందుకంటే మాకు ఎలక్షన్ కంటే ముందు, ఆయనకు టికెట్ రావడానికంటే ముందు కూడా మా అందరికి అన్ని గ్రామాలలో చాలామంది కార్యకర్తలకు పరిచయం ఉన్న వ్యక్తి. సహజంగా ఎస్సీలలో అటువంటి మనిషి ఉండడు. అంత చొరవగా అందరితో కలిసిపోయి మర్యాదపూర్వకంగా ఉండే వ్యక్తి ఎవరు ఉండరు. అంటే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి సార్, ఈ ఎన్నికలలో సార్ పాల్గొని అంటే పథకాలను విలేజ్లలో తీసుకెళ్తారా? పాల్గొంటాడు కంపల్సరీ. మా అమ్మడు ఉంటాడు, మేము తిప్పుకుంటాం. ఆయనకు బిజీ ఉండి రాలేకపోయినా మేము బలవంతంగానే తిప్పుకుంటాం. మండలానికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా తిప్పుకుంటాం. సరే ఊళ్ళోకి వచ్చి ఇంటింటి ప్రచారం చేయలేడు, కానీ విలేజ్ టచ్ చేసుకుంటూ పోయినా చాలు, ఆయన ముఖం చూసినా చాలు. మీ మండలంలో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలుస్తారు సార్ ఈసారి? 20 గ్రామ పంచాయతీ మాయండి. ఇంకా 4 మిస్ అవుతుంది. 4 మిస్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అభిమానంగా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని లెక్కలేము. 24 మన ఆయన గొప్ప చెప్పుకోవడం కాదు కదా, కొంత వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. నువ్వు లేకుండా ఎట్లుంటారు? చివరిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఎన్నికల నుంచి? ఏం లేదండి, ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు మనం బాధలు అనుభవించినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో నైజాం కాలం కంటే ఘోరమైన బాధలు అనుభవించినాం. ప్రతి విషయంలో, భూముల విషయాల, రైతు బంధు విషయాల, రుణమాఫీ విషయాల, ఇండ్ల విషయాల, అన్ని విషయాలు అనుభవించినాం. మరి భవిష్యత్తు 5 సంవత్సరాలలో మనం ఏం అనుభవించకుండా ఉండాలి, ఏ బాధలు పడకుండా ఉండాలంటే మాత్రం మనం కాంగ్రెస్ గవర్నమెంట్ క్షేమంగా కాపాడుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టే పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. మనకే కాదు, మన పక్క వాడికి కూడా అందాలి ఆ పథకం అనే మంచి ఉద్దేశం ఉండాలి తప్ప నాకే రావాలి, నాకే అని టీఆర్ఎస్ కార్యకర్తలు చేసినట్టుగా ఊళ్ళలో చేసే పరిస్థితి రావద్దు అంటే మేము అట్లా రానేమో. మాకు 10 ఏళ్ళ అనుభవం వచ్చింది. ఆ రకంగా కాకుండా మనం ఏ రకంగా చేస్తే జనంలో ఉంటాం అనే విషయం అనుభవం వచ్చింది కాబట్టి మేము అదే రకంగా ఉంటాం. జనాన్ని పార్టీ పరంగా తిప్పుతాం, అభివృద్ధి పదంలో నడిపిస్తాం. పార్టీని ఎక్కడ కూడా చిన్నతనం కానియం. సార్ ఇక్కడున్న స్థానిక సర్పంచ్ మళ్ళీ కూడా పోటీకి చేస్తే మన కేటీఆర్ కూడా ఆఫర్ ఇచ్చిండు, నువ్వు గెలిచి వస్తే నీకు బంపర్ ఆఫర్ ఇస్తానంట. మళ్ళా ప్రయత్నం గతంలో కూడా ఆఫర్లు ఇచ్చిండు. ఏ విధంగా గెలుస్తాడంటారా? ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇచ్చిండు, సర్పంచ్లకు ఇచ్చిండు, అందరికీ ఆఫర్లు ఇచ్చిండ్రు. ప్రతిదీ ఆఫర్ ఇచ్చిండ్రు. ఒకటే కాదండి, ఒక పొలిటికల్ ఇష్యూ వల్లనే కాదు, రాజకీయ ప్రజాప్రతినిధిగా ఉండడం కొరకే కాదు, ప్రతి విషయంలో ఆఫర్లే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఆఫర్లు పూర్తిగా అమలు పరిచిరని లేదు. ఇది కూడా అంతే. మా దగ్గర ఇప్పుడున్న సర్పంచ్ గారు మళ్ళీ పోటీ చేస్తా అంటే ఇక అది జన నిర్ణయం. అది గతంలో ఏం జరిగింది, ఎట్లా ఉన్నది, ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఏం జరగాలి ఏంది అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్ప. గ్రామ పంచాయతీ కట్టించిందంటే, గుడి కట్టించిందంటే, చాలా కట్టించిన సొంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదని కాదు, ప్రజలకు ఉపయోగపడి ఉంటుంది. దేవాలయం కట్టించదండి కాదంటేమో. ఆ దేవాలయానికి రోజుకి ఎంతమంది పోతారు? మా అన్నగారు 20 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితమే 15 లక్షలు పెట్టి రామాలయం కట్టించారు. గుడికి పోయే భక్తులు లేరు. అంటే గ్రామాలల్లో దేవాలయ నిర్మాణం ఈజీ, కానీ నిర్వహణ కష్టం. వింటున్నా? ఈ శివాలయం పరిస్థితి అదే. ఇది మేము 10 లక్షల రూపాయల ఊరు నుంచి డొనేషన్ చేస్తే 40 లక్షలు అంటే ముందు నిలబడి చేసింది బాగానే ఉంది, కానీ ఆ గుడికి పోయి నాదులు లేడు. అది కాదు జనానికి కావాల్సింది అది కాదు. రోజువారీగా వాళ్ళకు జరిగే లబ్ధి జరగాలి. వ్యవసాయం డెవలప్ చేయాలి, డైరీలు డెవలప్ చేయాలి. గొర్రెలు ఇప్పిస్తానరండి, దాదాపు 350 కోట్లు డీడీలు కట్టించి గొర్రెలు ఇయ్యలే. ఇవాళ ఈడీకి అప్పచెప్పేస్తే అది ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. గొర్రెల విషయంలో గొర్రెలు అంటే మామూలుగా చదువు రాని వాళ్ళే ఉంటారు ఎక్కువ ఆ క్యాస్ట్లో. వాళ్ళు ఏదో గొర్రె కాపుకొని బతికేటోళ్ళు. వాళ్ళ దగ్గర డీడీలు కట్టించి ఆశ పెట్టేసి 350 కోట్లు నువ్వు మోసం చేసినావంటే ఎవ్వరికి దోస్తే వాడే. కేసీఆర్ చేసినట్లేము శ్రీనివాస్ యాదవ్, ఆయన గొల్ల, ఆయన దానికి సంబంధించిన మంత్రి.
350 కోట్లు ఏడ బాగుపడతారండి. గొర్రెలు విపరీతంగా పెరిగిపోయినాడు కదా సార్. మన తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానం ఉంది కదా భారతదేశంలో దేంట్లో గొర్రెల ఉత్పత్తిలో. వాళ్ళు సొంతం పెంచుకొని వాళ్ళు సొంతం తెచ్చుకుంటే ఈయన ఇస్తే కాదు అంటున్నారు. మటన్ తగ్గింది సార్ అంటుంది సార్ కేసీఆర్. మటన్ తగ్గింది, గొర్రెల ఉత్పత్తి పెరిగింది. తప్పండి. కేసీఆర్ చెప్పింది ఏది కూడా యథార్థం కాదు. బుడుబుడుకలోడు చెప్పినట్టే వాడు చెప్పింది అన్ని బుడుబుడుకుల మాటలండి. కొత్త మన ఇళ్ళందరికి వస్తారు గంగేతలోళ్ళు. వాళ్ళు వాళ్ళకే చెప్తారు. నా దగ్గర అంటారుగా వేణుగోపాల్ రెడ్డి జిల్లా లెవెల్ నాయకుడు, మహారాజు, దొరవారు, అది ఇది అంటారు. సేమ్ వీడంతే. మేము అన్నం ఇచ్చినామండి, చూసినామా. అంత బఫోన్ మాటలు మాట్లాడుతూ రాజకీయ చరిత్రలనే దొరకడు. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇక నుంచి మళ్ళీ స్వతంత్రం వచ్చిన సంవత్సరాల వరకు కూడా వీణాసంతో దొరకడు. ఒకవేళ మీరు రేపు ఫ్యూచర్ సర్పంచ్ గెలిచేస్తే మేము మీ గ్రామంలో మేజర్గా ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటారు సార్? ఇప్పుడు రోజువారీ జనానికి ఏది కావాలనో ఆ యొక్క దాన్ని బట్టి మనం ముందుకు పోవాలి. నేను ఇది చేస్తాను, మీరు తప్పకుండా నా వెనకమాట రావాలని చెప్తే అది ఈ రోజులు వచ్చే రోజులు కావు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అండి గ్రామ పంచాయతీ మెట్లు ఎక్కపోయేది ఒక కార్యకర్త కూడా. ఎందుకు ఎక్కపోయేదంటే నా డెవలప్మెంట్ అటువంటిది. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉండేది. ఆఫీసర్ వచ్చినా కూడా నా దగ్గర ఫైల్ చూసి మీ మెయింటెనెన్స్కి మేము ఆశ్చర్యపోతున్నాం, మా ఎండిఓ ఆఫీసర్ ఉండకపోయింది, గతంలో ఉన్న ఎండిఓ గారు అన్నాడు. అంటే ఇప్పుడు కూడా జనం, మీడియా వచ్చింది, బాగా పెరిగిపోయింది, సెల్లు వచ్చినాయి, క్షణాలలో వార్తలు తెలిసిపోతున్నాయి. దానికి అనుగుణంగానే నడవాలి. వాళ్ళ అభిరుచి తగ్గట్టుగానే మనం డెవలప్మెంట్ చేయాలి. మీరు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారంటే ఎప్పుడు ఎట్లా ముంచి ఏం చెప్పగలుగుతాం సార్? ప్రజాపాలనలో అతి ఎక్కువ ఫిర్యాదులు మీ దృష్టికి ఏమొచ్చినాయి సార్? ప్రజాపాలనలో చాలా ఫిర్యాదులు ఎక్కువ మీ దగ్గరికి ఏమొచ్చినాయి? ఫిర్యాదులు ఏం కాలేదు, అది ఫిర్యాదుల కోసం పెట్టింది కాదు కదా. మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని. సమస్యలు ఇండ్ల గురించి ఎక్కువ, బాగా ఇళ్ళ గురించి, ఇండ్ల గురించి ఎక్కువచ్చినాయి. మీరు సర్పంచ్ చేసినప్పుడు ఇంద్రం మిల్లు కట్టిరా సార్? మీరు సర్పంచ్ చేసినప్పుడు గ్రామంలో ఇంద్రం మిల్లు ఏమైనా కట్టిరా? ఇండ్ల ఇంద్రం కట్టించాం. దాదాపు 60 ఇండ్లు కట్టాము. డబుల్ బెడ్రూమ్ ఎన్ని వచ్చాయి మీ దగ్గర? లేదు, ఒక్కటి కూడా. మా దగ్గర మా విలేజ్ గురించి అడగండి, మండలం లేవు. టోటల్ మండలం 24 గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. నా ఒక్క విలేజ్ కాదు. దళిత బంధు ఎంతమందికి వస్తుంది? దళిత బంధు దళిత బంధు మా దగ్గర ఎనమండుగురు కానీ పెట్టిండండి. ఎనమండుగురు పెట్టేసి వచ్చినాయి, అన్ని పేపర్స్ తయారు చేసుకుని అంతా ఓకే అయింది. ఈలోగా ఎలక్షన్స్ వచ్చినాయి, అయిపోయింది. ఆ ఎనమండుగురు పెట్టిన దాంతో ఊళ్ళో ఉండబడిన 95 మంది దూరం అయింది పార్టీకి. ఎస్సీ వార్డులో 275 ఓట్లు అండి. మొన్న 25 ఓట్లు పడ్డాయి టీఆర్ఎస్. ఎట్లా చెప్పగలుగుతున్నారు? నమ్మకం అంటారా? జనం యొక్క ముఖం, దాని అభిప్రాయం చెప్పొచ్చు. స్వయంగా టీఆర్ఎస్ నాయకులు ఒప్పుకోరు. మాకు అర్జునవాడలో 25 ఓట్ల కంటే ఎక్కువ లేదు అని. గతంలో సర్పంచ్ గారు పోటీ చేసినప్పుడు 430 ఓట్లు లీడు సర్పంచ్ గారు. ఆ తర్వాత నెల రోజులకే జరిగిన ఎంపీడీ ఎలక్షన్స్లో మేము 62 ఓట్లు మీ లీడు. మొన్న ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్లో 260 ఓట్లు మీ లీడు. అంటే జనంలో పెరుగుతుంది, వాళ్ళ మీద వ్యతిరేకత పెరుగుతున్నది, కాంగ్రెస్ మీద అభిమానం పెరుగుతుంది, కాంగ్రెస్ మీద నమ్మకం ఏర్పడుతుంది. అది జరిగింది. మార్పే కోరుకున్నారంటారా సార్? 100% మార్పు జరగాల్సింది అనేదే మెయిన్ పాయింట్. గాదర్ కిషోర్ గారి అహంకారం మీద దెబ్బ కొట్టాలనేది ఇంకో పాయింట్. ఇప్పుడు మీ స్థానికంగా ఉన్న అధ్యక్ష జాగ్రత్త ఎమ్మెల్సీ ఇస్తారు, దాని మీద మీ ప్రజలు ఎట్లా ఉంది? ఎమ్మెల్సీ పదవి, ఎంపీ పదవి, అంటే ఎంపీ అంటే రేపు ఓట్లతో గెలిచే ఎంపీ పదవి కాదు, నామినేటెడ్ ఎంపీ పదవులు వస్తే జనంతో సంబంధం లేదు వాళ్ళకి. అంటే అద్దంకి దయాకర్ గారు ఫీల్డ్ మీద ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని అనుకొని టికెట్ కోసం ఆశించి చేసిన అద్దంకి దయాకర్ గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వస్తే జనంతో సంబంధం లేదు. అంటే వాళ్ళకి ఫండ్స్ పబ్లిక్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ కోసం మా సొంతలో మొత్తం ఏదో పరిచయంతో తెచ్చుకుంటాం, దాని ద్వారా డెవలప్ చేసుకుంటాం, కాదని అంటలేము. అదొక్కటే కాదు కదండి. ఎమ్మెల్సీ అనేవాడు కాదు, ఎమ్మెల్యే అనేవారు ఎవరైనా సరే జనంలో చొచ్చుకుపోయి జనంలో కలిసిపోవాలి. ఈయన మా నాయకుడు చెప్పుకునే ధైర్యం మాకు ఉండాలి. అది కల్పించలేకపోతే నీకు ఎమ్మెల్సీ పదవి ఉంటుంది, ఎంపీ పదవి ఉంటుంది, ఎన్ని ఫండ్స్ ఉంటుంది, ఇస్తాం. ఇప్పుడు మన ఇంటి ముందరికి ఎంతో మంది వస్తారు, మనకు తోచిన కాడికి ఏదో సహాయం చేస్తాం. మీరు అట్లే సహాయం చేస్తారు, కానీ అది కాదు. మీలో అభిమానం, మీరంటే మాకు అభిమానం పెరగాలంటే మీరు మా మధ్య తిరగాలి. కాంగ్రెస్ పార్టీ కోసం అంటే పోరాడిన వాళ్ళ కార్యకర్తలకి నిజంగా పార్టీ న్యాయం చేస్తుందంటారా సార్? ఇక అది ఎవరెవరు పార్టీ కోసం, తెలంగాణ కోసం కష్టపడ్డారు ఏందనేది వాళ్ళు చూసుకోవాలి. దాదాపు కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యమం అని చెప్పి ఉద్యమకారులతో పని చేయించుకొని 72 మంది మెయిన్ ఉద్యమకారులను పక్క పెట్టేసిండు. ఎగ్జాంపుల్ కోదండ రామస్ వంటి వాళ్ళు, ఇంకా అంతమంది, అంతకంటే ఎక్కువ చాలా మంది ఉన్నారు అనుకోండి, అందరినీ పక్క పెట్టేసిండు.
ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకే పదవులు ఇచ్చేసిండు, వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకే జీతాలు ఇచ్చిండు, వాళ్ళకు భృతి ఇచ్చిండు, పెన్షన్ లాగా ఇచ్చిండు. యథార్థంగా ఉద్యమకారులు పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ అటువంటి పొరపాటు చేయదు. అట్లయినా 2 సార్లు గెలిపించారు కదా సార్ బీఆర్ఎస్ పార్టీని. ఎందుకు గెలిపించారు? ఈ బుడుపుట్ల మాటలు చేయబట్టి జనం నమ్మేది అంతే. ఇప్పుడు ఎవరైనా నమ్ముతారు? గంగట్లో వచ్చి నువ్వు జిల్లా లెవెల్ నాయకుడు, నువ్వు ఈ పెద్ద ఆ పెద్ద అంటే ఒకడే పొగుడుతున్నట్టు అని 100 రూపాయలు ఇస్తాం. తెల్లారొచ్చి కూడా అదే మాట చెప్పిండు అనుకోండి, అమ్మ ఈడేట నిన్న చెప్పింది ఇవాళ చెప్తున్నా ఇయ్యాడు అన్నట్టు. మొదటి టర్మ్ వారు చెప్పిన మాటలు విన్నారు, రెండో టర్మ్ గెలిపించారు. ఈసారి కూడా చెప్పిండు, కానీ ఏమైంది? జనానికి విరక్తి కలిగింది. సార్ ఒకటి చివరిగా తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి చనిపోయింది కదా సార్, వాళ్ళ తల్లిని గుర్తించలేదు ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఆమెకు ఏమైనా న్యాయం చేస్తారా సార్? చేయడానికే రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రయత్నం చేస్తే ఇమీడియట్ కేటీఆర్ హరీష్ రావు గారు పోయి ఆమెతో కూర్చోబెట్టుకుని చర్చలు చేసారు. ఎందుకంటే ఆమె ఏదో అందలం ఎక్కిద్దామని. ఇన్ని రోజులు గుర్తు రాలేదా? శ్రీకాంతాచారి కనుక ఆత్మ అవుతే అది చేసుకోకపోతే అసలు తెలంగాణకు ఒక ఊపు వచ్చేదే కాదు. ఆయనకు అన్న తల్లి అండి ఆమె. ఆయన పేరు మీద నా ఒక బతుకు తెరువించాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ పదవులు ఇస్తే, ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే కాకపోతే వాళ్ళ బిడ్డ కాకుండా ఇస్తే అయిపోతుంది. అదే కవితకి ఇచ్చారు కదా, అట్లాంటిది ఒకటి ఇస్తే ఇవ్వచ్చు కదా. కనీసం ఒక్కనాడన పరామర్శించినవా? లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రయత్నం చేయబోతున్నట్టు అని ఎమ్మడి ఉరికి పోయి ఆమె మూసబెట్టి పరామర్శించి వచ్చినావు. అది కాదు కదా ఆపద అనేది. ఇంతెందుకండి, మొన్న చనిపోయిన ఉద్యమకారులు చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఎవరినన్నా పోయి మందలిచ్చినవా? లేదు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు సార్? ఆమెకంటే ఏదైనా పదవులకు నామినేట్ పదవులు ఇస్తారు. మేము ఏం చేయబోతున్నాం అంటే, మేము మామూలు కార్యకర్తలు గ్రామాలలో ఉండేవాళ్ళం. మా అధిష్టానాలు ఉన్నాయి, మా పెద్ద నాయకులు ఉన్నారు, రాష్ట్ర లెవెల్ ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మా గవర్నమెంట్ ఉంది. ఆమెకి ఏం చేయాలన్నా కూడా చేస్తారు, కానీ కంపల్సరీ చేస్తారు. న్యాయం అయితే చేస్తారు. ఎందుకు అంటే ఆమెకు చేయడం వల్ల ఏమైందంటే కేసీఆర్కు బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ఒక ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రయత్నం చేసిన తొలి అమరవీరుడు, ఆయన తల్లిని మీరు పట్టించుకోలేదు, మేము ఇమ్మీడియట్లీ చేసినామని చెప్పేస్తారు. చెప్పడానికి ఆ సందేశం జనాలు పంపడానికి చేస్తారు. కంపల్సరీ పంపడం కొరకంటే గొప్ప కొరకు కాదు, యథార్థంగా ఆమెకు న్యాయం జరగాలి. ఒక ఆర్టీసీ డ్రైవర్ చచ్చిపోతే పోయి పట్టించుకోలేదండి. మొన్న ఉద్యోగం ఇచ్చారు. ఒక డిఎస్పీ తెలంగాణ కోసం రిజైన్ చేస్తే నల్లిని తీసుకోలే. మళ్ళా మొన్న పిలిపించేసి మాట్లాడింది. ఆమె తిరస్కరించినప్పటికీ కూడా ఆమెకు ఏదో రకమైన మేలు చేస్తారు. ఆమె కూడా సానుకూలంగా ఉంది, తీసుకుంటుంది. కాకపోతే అప్పుడు ఏం ఆలోచనతో అనుకుందో కొద్దిగా ఆగింది, కానీ తీసుకుంటుంది, కంపల్సరీ ఏదో తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకోటి ఇవాళ పేపర్లో చూసిరా, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు అందరూ తీసేస్తామంటున్నారు. ఎందుకు తీసేస్తారు? రిటైర్ అయిన ఆఫీసర్లు అందరినీ పెట్టుకొని పరిపాలన చేసిండు 10 ఏళ్ళు, లక్షల కొద్ది జీతాలు ఇచ్చుకుంటూ. వాళ్ళందరూ తీసి పారేస్తే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, కరెక్ట్ అయిన లీడర్లే, కరెక్ట్ అయిన అధికారులే ప్రభుత్వానికి అందుబాటులో ఉంటారు. అది పరిస్థితి. నేను సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నాను. నేను రాజకీయ జీవితానికి వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి మూసపేట కమలమ్మ గారు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 35 సంవత్సరాలు నర్రా రాఘవరెడ్డి గారే ఎమ్మెల్యేగా కొనసాగారు సిపిఎం పార్టీలో. అయితే మూసపేట కమలమ్మ గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు మందుల స్వామి గారే మా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మేము చూసుకోగలిగినాం. అది మా అదృష్టం. అందులో సాఫ్ట్ మంచి మనిషి మందుల స్వామి గారు, చాలా మంచి మనిషి. ఎదుటివారి ఇబ్బందులను అర్థం చేసుకొని సాల్వ్ చేయగలిగిన వ్యక్తి మాకు ఇప్పుడు ఎమ్మెల్యేగా రావడం అనేది మాకు 100% మాకు సంతోషకరమైన విషయం. ఒక పాయింట్. రెండోది, కాంగ్రెస్ గవర్నమెంటు పెట్టిన 6 పథకాలు 100% రేవంత్ రెడ్డి గారు అమలు పరుస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు 2 అయిపోయినాయి. తను చేయగలిగిన చేతిలో ఉండబడిన పరిస్థితిని బట్టి 2 చేసింది, అయిపోయింది. ఇంకా 4 చేయాలంటే, ఒకటి రుణమాఫీ చేయాలి, రెండోది రైతు బంధు ఇవ్వాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ బడ్జెట్ 0 చేసిపోయింది. ఎలాంటి జీతాలు ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితులు 0గా ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో జీతాలు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితుల్లో, ఉద్యోగాలు బాగా టెన్షన్లో ఉన్న పరిస్థితుల్లో మొన్న పోయిన నెల జీతాలు 1, 2, 3 తేదీలలో పడిపోయినాయి. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఉద్యోగస్తుల విషయంలో సక్సెస్ అయింది. తర్వాత
మహిళల బస్సు ఫ్రీ బస్సు దాంట్లో అందులో సక్సెస్ అయ్యాడు. అయితే ఇట్లా సక్సెస్ అవుతూ పోతూ మిగిలిన 4 గ్యారెంటీలు కూడా రేపు ఈ నెల చివరి వరకు లేకపోతే ఫిబ్రవరి 15th వరకు రైతు బంధు రుణమాఫీ 2 కూడా అమలైపోతాయి. దానికి బడ్జెట్ కూడా సమకూర్చుకోవడం జరిగింది కాబట్టి అవి 2 చేస్తాడు. ఆ తర్వాత ఇండ్లు, ఎవరికి ఇండ్లు లేవు ఏంటంటే గతంలో టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు అట్లా కాదు, విలేజ్ లెవెల్ సర్వే పెట్టిండ్రు, ప్రజల మధ్యలోనే నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి గృహ నిర్మాణం విషయంలో కూడా వెనకడ చేసే సమస్య లేదు. ఇక రెండో విషయానికి వస్తే, మా గ్రామం గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఉన్నారు, పేరుకు వాస్తవంగా సర్పంచులు ఉన్నారు అంటే ఉన్నారు అంతే. ఎవ్వరు కూడా ఉన్న దాంట్లో 2 అన్ఎడ్యుకేటెడ్స్, ఒక అతను ఎడ్యుకేటెడ్. ఇప్పుడున్న ప్రజెంట్ సర్పంచ్ ఆయన లోకల్లో ఉండకుండా, ప్రజల సమస్యలు తెలుసుకోకుండా, ప్రజల యొక్క ఇబ్బందులను తీర్చలేక ఆ రకంగా ఉంటూ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయలే. జనానికి అందరికి తెలిసిపోయింది ఆ విషయం. ఊళ్ళో ఉండి మన మధ్యన తిరిగే వాడే కావాలని కోరుకుంటున్నారు. రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను. పోటీ చేస్తాను, గెలుస్తాను. గత 10 సంవత్సరాలుగా కుంటుపడిపోయిన నా గ్రామ అభివృద్ధిని మా ప్రజల సహకారంతో, మా గ్రామంలో నాతో పాటు ఉండబడిన నాయకులతోటి నేను 100% మా ఊరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మండలంలోనే 24 గ్రామ పంచాయతీలలో మా గ్రామ పంచాయతీ నెంబర్ 1 గ్రామ పంచాయతీగా కూడా చేస్తాను. గతంలో నేను 15 సంవత్సరాలు సర్పంచ్ చేసినప్పుడు నేను 2 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాను. ఆ వయసులోనే 35 సంవత్సరాలకు వయసులో సర్పంచ్నయ్యి 2 సార్లు నేను అవార్డు పొందిన. ఇప్పుడు కూడా అదే రకంగా మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మేము మా గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మేము మా వంతు కృషి చేస్తాం. మాకు మంచి ఎమ్మెల్యే గారు ఉండు కాబట్టి వారి నుంచి నిధులు సమకూర్చుకొని కార్యక్రమాలు కూడా మేము టేకప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అహంకారం, విపరీతమైన డబ్బు సంపాదించిన అహంకారము. ఎవరిని కూడా గౌరవించే తత్వం లేదు. ఎవరిని పడితే వాళ్ళని రారా పోరా అనేది. అంటే మనం బయట వాళ్ళం ఎవరిని పోయే వాళ్ళం కాదు, మా పార్టీ వాళ్ళం. కేవలం టీఆర్ఎస్ వాళ్ళు పోయినా కూడా ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా గౌరవం ఇవ్వకపోయింది. ఆయన గౌరవం ఇవ్వకపోయినా కూడా ఆయన ఎమ్మడే ఎందుకున్నారంటే వీళ్ళకి యువతల బతుకుదెరువు లేదు. ఎందుకు లేదంటే ఏదో పొరపాటు పనులు చేసేసి డబ్బు సంపాదించుకోవాలని ఆయనకంటే ఎక్కువ తాపత్రయం ఉన్నవాళ్ళు కాబట్టి ఆయన ఏదన్నా కూడా పడ్డరు. ఏ మాట అన్నా పడుతూ ఆయన వెనకమ్మడే ఉంటూ వచ్చిండ్రు. ఆ కసి మొన్న ఎలక్షన్స్ తీర్చుకున్నారు వాళ్ళు. ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు కూడా తీర్చుకున్నారు. లేకపోతే 52,000 మెజార్టీ అంటే మామూలు మాట కాదండి. ఎప్పుడు 2,500 మెజార్టీ అట్లా బార్డర్ మీద ఉండేది టీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్యన. 52,000 మెజార్టీ అంటే నాట్ ఏ జోకర్. అంత పెద్ద మెజార్టీతో రావడం అంటే గాదర్ కిషోర్ గారి అహంకారం, ఆయన ప్రవర్తన. ఇది వాళ్ళకి టీఆర్ఎస్ కార్యకర్త లీడర్లే చెప్తారు ఆయన ప్రవర్తన ఎటువంటిది అనే విషయం. మేము విన్నాం. అంటే మీ అనుభవం మీరు అనుభవిస్తారు తీయండి అని చెప్పి. సార్, ఈసారి కూడా గాదర్ కిషోర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ నియోజకవర్గం ఏ విధంగా ఉండేది సార్? ఘోరాతి ఘోరంగా ఉండేది. వింటున్నారా? ఒక్క కార్యకర్త కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, చేయడం, అట్లా ఆ రకంగా ఉండేది. ఆయన గెలవకపోవడం అనేది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టం. ఆయన గెలవకపోవడం. సార్, కేంద్ర ప్రభుత్వం అంటారా సార్? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అంటే 2,000 రూపాయలు మోడీ గారి పైసలు అదొక్కటి మాత్రం కంటిన్యూగా రెగ్యులర్గా వచ్చినాయి. ఆ తర్వాత ఏ పథకం కూడా గ్రామానికి చేరలేదు. గ్రామ పంచాయతీకి ఎన్హెచ్ఎస్ నిధులు వస్తాయి కదా సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? వచ్చినా కూడా మాకు తెలియదు కదండి. గ్రామ ప్రజలకు ఏదీ తెలియదు. ఏ ఫండ్ వస్తుందో, ఎంత వస్తున్నదో ఏందనే విషయం తెలియదు. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు, నేను గతంలో సర్పంచ్ చేసి చదువుకున్న వాడిగా నాకు తెలిసినంత వరకు మా ఊరికి దాదాపుగా 5 సంవత్సరాల 1,50,00,000 రూపాయల ఇన్కమ్ వచ్చింది. దానికి లెక్కలు లేవు, అడిగేవాళ్ళు లేడు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలంతా ఉండి ఎట్లయితే చేసిరో మా దగ్గర వార్డు మెంబర్లు వాళ్ళే, సర్పంచ్ ఆయనే. ఒక ఎంపీటీసీ ఉంటే మహిళ. ఆ మహిళని మీటింగ్కి వచ్చినా కూడా కేర్ చేయకుండా ఆమెను చిన్నతనం చేసి పంపించేది, మీటింగ్లో కూర్చోలేకుండా. అటువంటి పరిస్థితులు ఉండే. సార్, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేశారు, ఎలాంటి సేవలు అందించారు? నేను సర్పంచ్ ఉన్నప్పుడు 5 స్కూల్ బిల్డింగ్లు కట్టించిన, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించిన.